సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి భారత క్రికెట్ కెప్టెన్గా ఎన్నిక కావడమే కాకుండా తన సారథ్యంలో భారతదేశానికి ప్రపంచ కప్ను టీ20 వరల్డ్ కప్లను అందించిన ఘనుడు ఎంఎస్ ధోని అని యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని ధోని యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని కాసినపల్లి గ్రామంలో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అభిమానులు ధోని 44వ పుట్టినరోజును అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని పాఠశాల గ్రౌండ్ ఆవరణంలో ముందుగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి భారీ కేక్ కట్ చేసి యువత గ్రామ ప్రజలు ఎంఎస్ ధోనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ధోని పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా మధ్యాహ్నం సమయంలో మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ శర్మ, ఉపాధ్యాయురాలు గిరిజా అనుమతితో పాఠశాలలోని 30 మంది విద్యార్థులకు బిర్యానీ వడ్డించారు. ఈ సందర్భంగా ధోని అభిమానులు మాట్లాడారు. భారత క్రికెట్ జట్టు కపిల్ దేవ్ అనంతరం ప్రపంచ కప్ను సాధించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో నేనున్నానంటూ భారత క్రికెట్ జట్టులో ఎంట్రీ ఇచ్చిన ధోని తన బలమైన నాయకత్వ లక్షణాలతో భారత క్రికెట్ టీంను ముందుకు నడిపి ఎవరు ఊహించని విధంగా 2011లో ప్రపంచ కప్ను గెలిపించి అటు తర్వాత అనేక టీ20 ప్రపంచ కప్పులను కూడా గెలిపించి క్రికెట్ టీంకు నాయకత్వ లక్షణాలను చూపించి తనదైన ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి ధోని అని, క్రికెట్ ఉన్నంతకాలం ధోని అందరి మనసుల్లో ఉంటారని, ఆయన క్రికెట్ నుండి నిష్క్రమించిన భారత సైన్యంలో లెఫ్టినెంట్ కర్నల్గా నేటికి సేవలు అందిస్తున్నారని, అలాంటి వ్యక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ధోని అభిమానులు నరేష్ శేఖర్, అజయ్, వెంకట్, సంపత్ కుమార్, సందీప్, జస్వంత్, రాజు, మనోహర్, శాలం, అశ్వవర్ధన్, డాక్టర్ నరసయ్య ఇతరులు పాల్గొన్నారు. కాసినపల్లి గ్రామం అది. ఈరోజు జూలై 7వ తారీఖున ధోని బర్త్డే సందర్భంగా మేము యూత్ సిఎస్కే ఫ్యాన్స్ అంతా కలిసి ఇలా పిల్లలకు అన్నం బిర్యానీ చేయాలని ఆశపడినాము. ఎప్పుడో మేము అనుకొని ఇలా చేసి వీళ్ళకు ఆనందపరచాలనుకున్నాము. అదేవిధంగా ధోని రాకుండా ఎన్నో సంవత్సరాలు ఉన్నప్పుడు వరల్డ్ కప్ ఏం రాలేదు మాకు. ధోని వచ్చిన నుంచి 3 ICC వరల్డ్ ఛాంపియన్షిప్ 3 తెచ్చినాడు ధోని. వచ్చిన నుంచి ఎన్నో విజయాలు వచ్చినాయి ఇండియన్ టీంకి. అలాగే దేశంలో కూడా ఆయన ఆర్మీగా ఒక ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్గా ఉన్నాడు. మేము అతన్ని ఎంతో గర్విస్తున్నాం. ఆయన ఫ్యాన్ అయినందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. అట్లాంటి వ్యక్తి మళ్ళీ రాడని కూడా మేము అనుకుంటున్నాం. ఎప్పటికైనా ఆయనే లెజెండ్ ఆఫ్ ద క్రికెట్. అందరికీ